బాగా ట్రెండ్ అవుతున్న వార్త. అసలు మొత్తానికైతే ఈ యొక్క బెట్టింగ్ మాఫియా ద్వారా చాలామంది నష్టపోతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ఉన్నారని చెప్పి గత 3-4 రోజుల నుంచి అన్ని యూట్యూబ్ ఛానల్లో ప్రముఖ మెయిన్ స్ట్రీమ్ పేపర్లో వార్తలలో ఇదే అంశం బాగా చక్కర కొడుతుంది. దీనికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ దందాలో సినీ స్టార్లు ప్రమోట్ చేసిన 25 మంది పైన కేసులు. నిందితుల్లో విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజ్. మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. పంజాగుట్ట కేసులో నిందితులుగా ఉన్న 11 మంది పైన నమోదు. లీగల్ సంస్థలనే ప్రమోట్ చేశామంటున్న రానా, విజయ్ దేవరకొండ. తప్పని తెలిసే ఆపేశామంటున్న ప్రకాష్ రాజ్. ఇంకా బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ యాప్స్ను ప్రమోట్ చేసిన వాళ్ళలో పలువురు సినీ స్టార్లు కూడా ఉన్నట్టుగా తేలింది. వాళ్ళపై సైబరాబాద్ కమిషనరేట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. నిందితుల్లో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజ్ తదితరులు ఉన్నారు. మొత్తం 25 మంది పైన పోలీసులు కేసు పెట్టారు. వీరిలో సినీ సెలబ్రిటీతో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నట్టుగా ఇక్కడ వార్త. వాస్తవానికి ఇక్కడ లక్ష్మీ మంచు ఉన్నది, అనన్య నాగల్ల హీరోయిన్ ఉన్నది, విష్ణుప్రియ ఉన్నది, మరికొంతమంది కూడా సీరియల్స్లో నటించే వాళ్ళు, అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్సు. సో వార్తలు చదివేటోళ్ళు కూడా వీటిని ప్రమోట్ చేసిన అని చెప్పి వార్తలు చక్కెర కొడుతున్నాయి. మరి వీళ్ళకేం పోయే కాలం వచ్చింది? రానా, దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజు, లక్ష్మీ మంచు వీళ్ళకేమన్నా అడకతింటాలా లేకపోతే ఇంకేమన్నా కానీ ఎన్ని కోట్ల రూపాయల సినిమాల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ద్వారా సంపాదిస్తూ అమాయక ప్రజల్ని ఈ బెట్టింగ్ యాప్లో దించడం వల్ల వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారని వాళ్ళు బెట్టింగ్ యాప్స్లలో వాళ్ళు దాంట్లో ఇరుక్కుపోవడం వల్ల చాలామంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. సో ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇప్పటికీ సామాన్య మధ్యతరగతి యువకులు చాలామంది బలైనట్టుగా వార్త. దీన్ని ఒక ఉద్యమంలా తీసుకురావడం జరిగింది. యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గత కొన్ని నెలలుగా చెప్తున్నాడు. ఈ బెట్టింగ్ యాడ్స్ ప్రమోట్ చేసి వాడు 100 కోట్లు తీసుకుంటున్నాడు. హర్షసాయి గాడు కానీ మిగిలిన వాళ్ళు కానీ 100 కోట్లు, 1000 కోట్లు సంపాదిస్తున్నారు. సామాన్యులు బలవుతున్నారని చెప్పి అన్వేష్ ప్రపంచ యాత్రికుడు చాలా రోజుల నుంచి దాన్ని ఒక ఉద్యమంలా తీసుకురావడం వల్ల ఐపీఎస్ సజ్జనార్ కూడా ఇట్లాంటి వాటిని పైన బెట్టింగ్ జోలికి పోవద్దు, వీళ్ళపైన కేసులు వేయాలని చెప్పి ఆయన కూడా దీనికి కొంత గలం కలపడంతో ఈ బెట్టింగ్ సంబంధించిన మాఫియా అనేది బయటికి రావడం జరిగింది. తీగలాగితే డొంకంత కైలినట్టుగా ఈ ప్రముఖ సినీ తారలు కూడా ఇందులో ఉండడం జరిగింది. వీళ్ళకట ఒక్కొక్కరికి ఒక సెకండ్కే 90,000 రూపాయలు ఇట్లా కనిపించినందుకు ఒక సెకండ్కే 90,000 రూపాయలు యాడ్ల ద్వారా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంట. అంటే ఎంత ఆదాయం సంపాదిస్తున్నారో చాలామంది ఈ మధ్య బిగ్ బాస్లా ఫేమస్ అయిన వాళ్ళు కానీ, యూట్యూబ్ పెట్టుకొని ఫేమస్ అయిన వాళ్ళు కానీ ఈ బెట్టింగ్ యాడ్స్ను ప్రమోట్ చేస్తూ 100 కోట్లు గడించినట్టుగా వార్త.